హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము ఒక చిన్న కథ చెప్పుకుందాం. అనగనగా ఒక నదిగట్టున ఒక ఊరు ఉండేది. ఊళ్ళో జనాలంతా ప్రశాంతంగా కలిసికట్టుగా ఉండేవారు. ఆ ఊళ్ళో ఒక గుడి ఉండేది. రోజు గ్రామ ప్రజలు ఆ ఊళ్ళో పూజలు చేసేవారు. గుడిలో పూజారిని ఆదరించేవారు. అలాంటి పండంటి ఊళ్ళో ఒక సంవత్సరం ఉధృతంగా వర్షాలు పడి నది పొంగి వరదలు వచ్చాయి. ఊరంతా నీళ్లు నిండిపోవడం మొదలైంది. ఊళ్ళో ఉన్న వారంతా వరద నుంచి తప్పించుకోవడానికి తమ ఇళ్లను వదిలేసి బయట ప్రాంతాలకు బయలుదేరారు. అందులో ఒక పెద్ద మనిషి గుడి వైపుకు పరిగెత్తి అందులో పూజారి గారిని కూడా వారితో వచ్చేయమని ప్రాధేయపడ్డాడు. వరద నీళ్లు ఊళ్ళోకి వచ్చేసాయి. ఇంటి గడపల దాకా నీళ్లున్నాయి. పరిస్థితి ప్రమాదకరంగా ఉంది. మేము అందరం ఊరు వదిలి వెళ్ళిపోతున్నాం. మీరు కూడా మాతో వచ్చేయండి అన్నాడు. ఆ పూజారి ప్రశాంతంగా, నా గురించి దిగులు పడకండి, నేను నిత్యం సేవించే నా స్వామి నన్ను కాపాడుతాడు, మీరు వెళ్ళండి అన్నారు. ఈ మాట విని ఆ పెద్ద మనిషి వెళ్ళిపోయాడు. కొంతసేపటికి నీళ్లు నడుము దాకా వచ్చేశాయి. పూజారి గారి గుడిగట్టున నుంచుని జపం చేసుకుంటుంటే ఒక గుర్రపు బండిలో పోతున్న వారు కొంతమంది ఆగి పూజారి గారిని కూడా బండి ఎక్కమన్నారు. కానీ పూజారి గారు మటుకు నన్ను దేవుడే కాపాడుతాడు అని గుడిలోనే ఉండిపోయారు. ఇంకొంచెం సేపటికి నీళ్లు మెడదాకా వచ్చేసాయి. పడవలో ప్రయాణం చేస్తున్న కొందరు చూసి వారితో వచ్చేయమని బ్రతిమాలుకున్నారు. మీరు ఇంకా ఇక్కడే ఉన్నారా? ఇక్కడ ఉండడం చాలా ప్రమాదం. నీళ్లు చాలా వేగంగా వచ్చేస్తున్నాయి, మీరు మాతో రండి అన్నారు. కానీ వారితో కూడా పూజారి గారు, మీరు వెళ్ళండి, నన్ను దేవుడే కాపాడుతాడు అన్నారు. చలితో వణుకుతూ ఆ పూజారి ముక్కుదాకా నీళ్ళు వచ్చేసేటికి ఇంకా కంగారు పడ్డాడు. అతి త్వరలో గుడి మొత్తం నీళ్లు నిండిపోయాయి. పూజారి గారు దేవుడి ధ్యానం చేసుకుంటూనే గుడి గోపురం ఎక్కు కూర్చున్నారు. కొంతసేపటికి దిగులు మొదలయ్యింది. ఎప్పటికీ వాన ఆగటం లేదు. చలిగా ఉంది. నీళ్ల ప్రవాహం ఎక్కడా ఆగేలా కనిపించటం లేదు. దేవుడా, నేను నీకు ఏం తక్కువ చేశాను? రోజు శ్రద్ధగా పూజలు చేశాను, నిన్నే నమ్ముకున్నాను, అయినా నన్ను కాపాడడానికి రావేంటి అని దేవుడితో ఫిర్యాదు చేసుకోవడం మొదలుపెట్టాడు. దేవుడు ప్రత్యక్షమయ్యాడు. మూర్ఖుడా, నీకు మనిషిని పంపించాను, బండిని పంపించాను, పడవను పంపించాను, నువ్వే రాకుండా ఇక్కడ తిష్ట వేశావు. నువ్వు నన్ను గుర్తుపట్టకపోతే అది నా తప్ప అని మందలించి మాయమైపోయాడు. పూజారికి వెంటనే జ్ఞానోదయం అయింది. చేసిన పొరపాటు గ్రహించి క్షమాపణ కోరాడు. కొంతసేపటికి మరో పడవలో కొంతమంది కనిపించారు. పూజారి గారు, మీరు ఇంకా ఇక్కడే ఉన్నారని తెలిసింది, మాతో రండి, ఇక్కడ ఉండడం మంచిది కాదు అన్నారు. పూజారి గారు మరో మాట్లాడకుండా పడవ ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నారు. ఇదండి స్టోరీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.